మేడం నమస్తే అండి. ఏం పేరు మేడం మీ పేరు? సునీత. సునీత గారు. సునీత గారు ఏం లేదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం జరిగింది. సో ఉప ఎన్నికలో అన్ని పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన చనిపోవడం, ఉప ఎన్నిక రావడం అంత అనివార్యంగా జరిగిపోయింది. సో బీఆర్ఎస్కి అయితే వాళ్ళు మిస్సెస్కి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ కూడా నిన్నే కన్ఫర్మ్ చేశారు నవీన్ యాదవ్ గారికి. ఇంకా బీజేపీకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏంటి ఇక్కడ అంటే ఈ ఏరియా డెవలప్మెంట్ కానీ ఇక్కడ సమస్యలు కానీ ఎలా ఉందంటే అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎవరు గెలిస్తే అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అయితే రూలింగ్ చేసినాయి కదా. ఒకసారి బీజేపీకి ఇస్తే కూడా చూడాలని ఉంది. అవునా? ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకే ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 10 years నుండి గోపీనాథ్ గారు చేశారు. ఆయన చేశారు కానీ మళ్ళీ వాళ్ళ వైఫ్కి అంత అవగాహన ఉందో లేదో తెలియదు కదా. అవును. మంచి క్యాండిడేట్ని ఎవరినన్నా ఇచ్చి ఉంటే వచ్చినా బాగుంటుంది. కానీ వాళ్ళ వైఫ్కి ఏం ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. బయట అంటే అసలు పర్సనే లేరు ఇప్పుడు. తనకిచ్చి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కాపాడుకుంటూ రావడానికి పాలిటిక్స్లోకి అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే. సో ఆయన ఎలా చేశాడండి మామూలుగా? ఆయన చేశాడండి, చేసేవి చేశాడు. ఓకే. ఓకే. సో ఒక ఎమ్మెల్యే ఎట్లా చేయాలి అనేది ఆయన చేశాడు. ఆయన అనుచరులకి బాగా చేసుకున్నాడు అంతే. ఓహో! అనుచరులు చేసుకున్నాడా? ఓకే. ఓకే. సరే మరి నిజంగా అంటే ఇప్పుడు రాజకీయ వారసత్వం ఇవ్వడానికి ఇదేమి ఆస్తులు కాదు కాబట్టి సో మీరు అన్నట్టుగా ఓకే ఒక మంచి మాట మాట్లాడారు. సో అంటే ఆయన్ని మ్యానీ అని కంటిన్యూ చేసే అవకాశం లేదంటారా ఏది సునీత గారికి? కంటిన్యూ అంటే ఏమో తెలీదండి. ఈసారి టఫ్ గానే ఉండేటట్టు అనిపిస్తుంది. ఓకే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ రౌడీ షీటర్స్, అది సీఎంఏ రౌడీ షీటరు. ఇంక ఎమ్మెల్యేలు ఎట్లుంటారు మీరే చెప్పాలి. ఎందుకంటే అంత మాట అనేసారు ఒకసారి. ఏం చేస్తున్నాడండి? 6 గ్యారెంటీలు ఏవి? అట్లీస్ట్ ఎలక్షన్ మూమెంట్ లోనన్నా ఎవడన్నా రివీల్ అదేనండి, మహిళలు మీకు బస్సు ఫ్రీ ఇచ్చారు. 55,000 రావాలి. ఇచ్చాడా? అప్పున్నాడు మాకు. మీకు 25,000 కడితే లెక్కల ఆ లెక్కల. ఓకే. మరి బస్సు ఫ్రీ ఎలా అనిపిస్తుంది మీకు? బస్ ఫ్రీ ఎవరికి కావాలండి? బస్ ఫ్రీ ఉమ్. దేనికి? గొడవలే ఎక్కువైతున్నాయి దాని వలన. ఏది లేదు, ఉపయోగం లేదంటారు. బస్సులు తగ్గించి బస్సు ఫ్రీ అంటే ఎట్లా? పైగా ఇప్పుడు రేట్లు కూడా పెంచారు. రేట్లు మళ్ళీ టికెట్ రేట్స్ నిన్నంతా పెంచినాడు. ధర్మవరం పెంచి. ఇదంతా వేస్ట్. ఏదో అది బస్సు ఫ్రీ అంటే రోజు ఎవడు పోడు కదా. అవసరం ఉన్నప్పుడే పోతాడు. అవును. రోజు పోవాల్సిన అవసరం ఏముంది? ఓకే. వేజెస్ వాళ్ళకి, డైలీ వేజెస్ వాళ్ళకి అంటే పనికొచ్చిందేమో. ఉమ్. చిన్న చిత్కా జీతాల గురించి వెళ్తూ ఉంటారు కదా డైలీ వర్కర్స్, అవును. వాళ్ళకి ఏమన్నా యూజ్ ఉండొచ్చు. అంతేగాని మిగతా వాళ్ళకి ఏం కాదు. అయినా లేడీస్కి ఫ్రీ అనేది నువ్వు లైఫ్ టైం పెట్టినా ఏం కాదు. అది పెద్ద ఎఫెక్ట్ పడదంటారు. అంతే, దానివల్ల పెద్ద యూజ్ కూడా లేదంటారు. యూజే లేదు. ఓకే. సో మరి ఇప్పుడు నిజంగానంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం మీరు చెప్పారు. అంటే ఈ 2 ఏళ్లలో ఏం పెద్దగా జరిగింది? అసలు ఏం చేసిండండి 2 ఏళ్లలో? వచ్చాడు కానీ ఏం చేసిండు? ఒక రేషన్ కార్డు అప్పుడు గత గవర్నమెంట్ ఉన్న రేషన్ కార్డ్స్ ఏదైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ 6 గ్యారెంటీలు మేమైతే అప్లై చేసినాం, మరి మాకైతే రాలేదు. మాకేం గవర్నమెంట్ జాబులు కాదు, మేము కూడా ప్రైవేట్లో ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళమే. మరి మాకు కూడా ఇవ్వాలి కదా ఏదో ఒకటి, మరి మాకేం ఇవ్వలేదే. ఓకే. సో మరి మీరు మీ అభిప్రాయం అయితే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మరి నెక్స్ట్ ప్రతిసారి ఏరియాకి బీజేపీ క్యాండిడేట్ పెడతా ఉన్నారు కానీ పెద్దగా గెలిచే అంటే సెకండ్ స్థానంలో కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రయత్నం చేస్తున్నారండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గెలవాలి అని అంటే ఇప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఉన్న వాళ్ళం కూడా. ఇప్పుడు ఏదో డబ్బులకు ఏదో ఓటుకి ఇంత అనేసి ఇస్తే పోయి ఏదో గొర్రెల్లాగా మనం వేసుకున్నాము. కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసింది? ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వేసుకుంటే, ఓటేసే ప్రతి ఓటర్ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచి వాళ్ళు మనము ఎన్నుకోవచ్చు. అది బీజేపీనా కాంగ్రెసా ఎంఐఎం అని నేను అడగట్లా. మంచి వాళ్ళని ఒకసారి ఆలోచించుకొని ఎన్నుకుంటే బెటర్. ఈసారి బీజేపీకి హిందుత్వం నుండి ఒక ఓటు వేయాలి అనేసి అన్నారు కూడా మాట అడుగుతాం మేడం. ఇక్కడ కొంచెం ముస్లిమ్స్ బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఎఫెక్ట్ ఎక్కువ. దాదాపు 130,000 మంది వాళ్ళే ఉన్నట్టుగా తేలింది మన గణాంకాల్లో. సో మరి అంతకుముందేమో బీఆర్ఎస్తో వాళ్ళు టచ్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎంఐఎంఐ నుంచి క్యాండిడేట్ ఎవరిని పెట్టలేదు కాబట్టి సో కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం లేదంటారు. అర్థమవుతుందా? ఎంఐఎం కి క్యాండిడేట్ ని పెట్టలేదు అంటే ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ కి అమ్ముడు పోయారనేసే కదా. అమ్ముడు పోయారనే కదా సపోర్ట్ అన్నాను నేను, అమ్ముడు పోయారనే అంటాను.
ఇప్పుడు వాళ్ళకిలాగా మనము మసీదులలో గుళ్ళల్లోకి పోయి మనము చెప్పుకోము కదా, మాకే ఇయ్యండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని మనం చెప్పుకోము. వాళ్ళు చెప్పుకుంటారు, అట్లా చెప్పుకోరు. అది కాక హిందూ వాళ్ళది ఏంటంటే మైనస్, ఇప్పుడు నేను ఒక హిందూనే, నేను ఎవరిని ఏం ధిక్కరించట్లేదు, ఎవరిని అగెనెస్ట్ గా మాట్లాడట్లేదు. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ మనము బయటికి వచ్చి ఓటు వెయ్యాలి. మన ఇంట్లో 10 మంది ఉన్నారు ఓటర్స్ అంటే 2 వస్తారు, ఏదో తూతు మంత్రం లాగా ఏదో ఓటర్ అయింది, మాకు ఎలక్షన్ అయింది, ఓటేసినాం, ఏదో సెల్ఫీ పెట్టుకోవాలి, అట్లా వచ్చి ఏదో ఓటేసి జంప్. మిగతా 8 మందిని గ్యాదర్ చేసుకోరు, వేయించరు. అంటే ఆ 8 మంది రాకపోతే మనకే కదా నష్టము. మీరు అన్నారు ఇప్పుడు 1,30,000 వాళ్ళు ఉన్నారు అంటే 1,50,000 మన వాళ్ళు ఉన్నారండి, బయటికి రారు. అక్కడ జరుగుతుంది మరి ప్రాబ్లం. వాళ్ళు 10 మంది ఉన్నా 20 మంది మరి 1,50,000 మంది బయటికి తీసుకొచ్చే విషయంలో బీజేపీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు. బీజేపీ ఫెయిల్ అవుతుంది అంటే వెళ్తున్నారండి అందరు ఇంటి ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను పాలిటిక్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు కదా బీజేపీ వాళ్ళు కూడా, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళు పాపం అంతా, ఇప్పుడు రాముల వారి గుడి ఏంటండి, అన్ని చేస్తున్నారు, పనులు సైలెంట్ గా అయితే చేస్తున్నారు కదా. మేము చేస్తున్నాము అని అయితే చెప్పుకోవట్లేదు కదా వీళ్ళలాగా. మా ఇంట్లో అందరూ బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నారు. ఫిక్స్ అండి. ఎందుకంటే 2 చూశారు, 15 ఏళ్ళుగా ఆయన చూశారు, కాంగ్రెస్ కూడా అంతకుముందు చూశారు. అయితే చిన్నప్పటి నుండి కూడా మా ఇంట్లో బీజేపీకే వేస్తారు. సో అది కూడా ఒక అది అంతే ఉంది. ఇప్పుడు మా మమ్మీని పిలిచి అడిగితే పువ్వు గుర్తుకే అంటది. అదొకటి ఫిక్స్ అయిపోయినారు వాళ్ళ మైండ్ లో. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ది అన్నది ఒక ఫీలింగ్. పెద్దవాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా. అప్పుడు వాళ్ళు కూడా అది రాజకీయాలు ఉండి వచ్చిన వాళ్ళే కదా. అయితే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.